ఆగస్ట్ 17, 2026 సంవత్సరం 108వ రోజు RGL 7034 స్వాగతం సుస్వాగతం. తాతయ్య ఆరోగ్యం నిలకడగానే ఉంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులందరికీ కృతజ్ఞతలు చెప్పమన్నాడు తాతయ్య. ఎవరైతే అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు సందర్శించిన వాళ్ళు, అదేవిధంగా ఫోన్లో పరామర్శించిన వాళ్ళు అందరినీ, ప్రతి ఒక్కరికి కూడా తాత ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇందాకే తాతనే మాట్లాడడం జరిగింది. తాత కూడా పొలం ఎలా ఉంది మొత్తం అవన్నీ అడగడం చేశారు. తాతయ్య ఆరోగ్యం నిలకడగానే ఉంది, హ్యాపీ. 87 ఇయర్స్ ఏజ్లో కూడా 80 ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్. 87 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంది. అంటే హార్ట్ ప్రాబ్లం అయినా కూడా తట్టుకొని నిలబడి, అంటే అటువంటి వాళ్ళ శ్రమ కానీ వాళ్ళ తిండి కానీ ఆ విధంగా చేయడం జరిగింది. ఓకే, 108 సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నవంబర్ 19 నుంచి తెలంగాణ సోనా వరి సాగు మొదలవుతుంది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో RNR 15048 తెలంగాణ సోనాతో పాటుగా ఇంకొక నూతన వరి వంగడం కూడా వేస్తాం మనం. ఇవన్నీ ఆ విషయాలన్నీ త్వరలో తెలియజేస్తాం. ప్రస్తుతానికి మనం చేసే ప్రక్రియ ఏంటంటే RGL 7034 హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్లో కానీ వచ్చే నెల అక్టోబర్లో కానీ, అక్టోబర్ లోపలే అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ మనకి టైం ఉండదు కాబట్టి నవంబర్ 19వ తారీఖున తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా మన క్షేత్రంలో వేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం 2027 మార్చి 19వ తారీఖు శుభం కడ్డది. అంటే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవి. RGL 7034 అయిపోగానే నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం. 120 డేస్ క్రాప్ డ్యూరేషన్. అది 120 రోజుల పాటు ఒక పండగలాగా, ఒక సంబరంలాగా మన ప్రయాణం కొనసాగద్ది. బాబాయ్ అంటుంటాడు, సంక్రాంతి పండగ అందరికీ జనవరిలో వస్తే మాకు మాత్రం నవంబర్లో వస్తుందని. ఓకే, థ్యాంక్ యూ. ద కింగ్ ఆఫ్ ఆల్ టిల్లర్స్, వరి సాగులోకెల్లా కింగ్ RGL 7034 సివిఆర్ పత్తుల వరి సాగు 108వ రోజు. ఎన్ని పిలకలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. నా అంత ఎత్తు ఎదిగిపోయింది ఇది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30, ఇక్కడికి 30, 31 32 33 34 35 36 37 38 39 40 41 43 44 45 46 47 48 49 50 51 52 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68, ఇక్కడికి 68 68 69 70 71 72 73 74 75 76 77 77. అది మరి ఈ దుబ్బగానైతే ఒక 80+ ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 60+, 70+ ఉంటాయి. ఏ దుబ్బెత్తుకున్నా కూడా చూడండి, కాండం పైరు కూడా పడిపోదు. తుఫాన్లు, వడగండ్లు, మెంతా తుఫాన్ని తట్టుకొని నిలబడింది. అందువల్ల ఈ వరి వంగడం నేను వేయడం జరిగింది. మన క్షేత్రంలో 46, 45 డిగ్రీల ఎండ కూడా తట్టుకొని నిలబడింది కాబట్టి ఏ దుబ్బ ఎత్తుకున్నా చూడండి మీరు, అద్భుతంగా ఉంది ఇది. ఇటువంటి వరి సాగు మేము చేయడం మాకు హ్యాపీనెస్గా ఉంది. అది కూడా సివిఆర్ పద్ధతిలో వరి సాగు RGL 7034 మన క్షేత్రంలో వేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. పాలడుగు వెంకట సత్యనారాయణ గారికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా సీడ్ ఇచ్చిన చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరపు నుండి ఇటువంటి నూతన వరి వంగడాలు కూడా మరెన్నో రావాలని, వాటిని కూడా మన క్షేత్రంలో వేయడం జరుగుతుంది, అందరికీ తెలియచేయడం జరుగుతూ ఉంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. 108వ రోజు మన వ్యవసాయ ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు. ఈరోజు 108 నడుస్తుంది. పైర్లు బాగానే ఉన్నాయి, వాతావరణం కూడా బాగానే ఉంది. ఈ విధంగా హర్ష పొలాల్లో పనులను చూసుకొని ఇంటి దగ్గర పెద్ద ఆయనకి బాగలేదు కాబట్టి ఆ పర్యవేక్షణ విషయాల్లో కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు, మాకు ఇద్దరు అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా అక్కడ పెద్ద ఆయన చూసుకుంటూ ఉండడం, ఇంటికాడ ఆరోగ్య విషయాలు అయ్యి ఇక్కడ పొలాల్లోకి వచ్చి ఈ పనులు చేసుకోవడం, ఈ విధంగా సాఫీగా జరుగుతూ ఉంది. 87 సంవత్సరాల ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్. 87 సంవత్సరాల్లో కూడా తాతగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు చెప్పమని చెప్పారు తాతయ్య గారు. పొలం ఎలా ఉంది ఫస్ట్ అడగగానే, ఉదయం పొంగానే పొలం ఎలా ఉంది, బాగుందా అని అడిగా ఫస్ట్. తర్వాత ఎవరైతే హాస్పిటల్కి వచ్చి, అపోలో హాస్పిటల్ వచ్చి సందర్శించిన అందరికీ, అందరూ ఫోన్లో చేసిన వాళ్ళందరికీ, అందరికీ, కుటుంబ సభ్యులకి, బంధువులకి, శ్రేయాభిలాషులు అందరికీ, ఫోన్లో చాలా మంది అనుకున్నారు బాగుండాలి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పమన్నారు తాతయ్య. చెప్పడం జరిగింది. పైరు ఎలా ఉంది అని అడుగుతా ఉంటాడు. అంటే నిద్ర లేచినప్పటి నుంచి అంటే మొత్తం వరి పైరు ఎలా ఉంది, పొలం ఎలా ఉంది, అన్నీ వాటిచ్చే డీటెయిల్స్. అంటే మేమైనా ఈ మధ్యనే స్టార్ట్ చేసాం, కానీ ఆయన 70 సంవత్సరాల నుంచి, అంటే ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి వరి సాగే ఊపిరిగా, వరి సాగే ప్రాణంగా భావించి చేసేవాళ్ళు ఆయన. ఆ విధంగా తాతయ్య గారి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. 108 రోజుకు రావడం జరిగింది. ఇది తొందరలోనే శుభం కార్డు పడిపోతుంది. నవంబర్ 19వ తారీఖున తెలంగాణ సోన మన సివిఆర్ పత్తుల వరి సాగు మొదలవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. అంటే నవంబర్ 19 స్టార్ట్ అయ్యి వచ్చే సంవత్సరం 2026 మార్చి 19న ఎండ్ అవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న హర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ ఆల్.